హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన టాలీవుడ్లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన టాప్ 10 తెలుగు ట్రైలర్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు పుష్పది రూల్ మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ ఏ ప్లేస్లో ఉందో ఈ వీడియోలో చెప్తా, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇక వీడియో లాస్ట్ నుంచి మొదలెడదాం. ఇక 10th ప్లేస్లో యష్ నటించిన KGF 2 ఈ మూవీ ట్రైలర్కి 24 గంటల్లో 19.38 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక 9th ప్లేస్లో మన రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కలిసి నటించిన RRR మూవీ ట్రైలర్ నిలిచింది. ఈ మూవీ ట్రైలర్కి 24 గంటల్లో 20.45 మిలియన్ వ్యూస్ని అయితే రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక 8th ప్లేస్ చూసుకుంటే మన ప్రభాస్ నటించిన సలార్ మూవీ రిలీజ్ ట్రైలర్. ఈ మూవీ ట్రైలర్కి 24 గంటల్లో 21.70 మిలియన్ వ్యూస్ని రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది రిలీజ్ ట్రైలర్. ఇక 7th ప్లేస్ చూసుకుంటే మన ప్రభాస్ నటించిన బాహుబలి 2 ట్రైలర్. ఈ మూవీ ట్రైలర్కి 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ని రాబట్టి అప్పట్లో ఆల్ టైమ్ రికార్డు 7 ఇయర్స్ అవుతున్న టాప్ 10లో ఉంది. ఇక 6th ప్లేస్ చూసుకుంటే మన రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారు నటించిన ఆచార్య మూవీ ట్రైలర్. ఈ మూవీ ట్రైలర్కి 24 గంటల్లో 21.86 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక 5th ప్లేస్ చూసుకుంటే మన ప్రభాస్ నటించిన రాధేశా మూవీ ట్రైలర్. ఈ మూవీ ట్రైలర్కి 24 గంటల్లో 23.20 మిలియన్ వ్యూస్ని రాబట్టి టాప్ 5లో ఉంది రాధేశా మూవీ ట్రైలర్. ఇక 4th ప్లేస్ చూసుకుంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట. ఈ మూవీ ట్రైలర్కి 24 గంటల్లో 26.77 మిలియన్ వ్యూస్ని రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇక 3rd ప్లేస్ చూసుకుంటే మన ప్రభాస్ నటించిన సలార్ మూవీ ట్రైలర్. ఈ మూవీ ట్రైలర్కి 24 గంటల్లో 32.58 మిలియన్ వ్యూస్ రాబట్టి టాప్ 3లో ఉంది. మొన్నటి వరకు టాప్ 2లో ఈ ట్రైలర్ ఉంది ఫ్రెండ్స్. ఇక 2nd ప్లేస్ చూసుకుంటే నిన్నటి వరకు 1st ప్లేస్లో ఉంది గుంటూరు కార మూవీ ట్రైలర్. ఈ మూవీ ట్రైలర్కి 24 అవర్స్లో 37.68 మిలియన్ వ్యూస్ని రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు టాప్ 2లో ఉంది. ఇక టాప్ 1 చూసుకుంటే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2. ఈ మూవీ ట్రైలర్కి 24 గంటల్లో 44.67 మిలియన్ వ్యూస్ని రాబట్టి టాప్ 1లో కూర్చుంది. ఇక పుష్ప 2 ట్రైలర్ రికార్డ్ని రాబోయే మూవీస్లో ఏ మూవీ బ్రేక్ చేస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి పుష్ప 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్.